అంటే ఇట్లా జరుగుతున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు? పారిపోవాలా, తలదాచుకోవాలా? అదే కదా. ఇక్కడ రెండు శక్తులు ఉన్నాయి, వాళ్ళతో కెలక్కకూడదు, కెలికించుకోకూడదు. అది పవన్ కళ్యాణ్ శక్తి, జగన్ అనే శక్తి. ఈ రెండిటి వెనకాల కూడా మాస్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. మాస్ క్యారెక్టర్లను కెలికినప్పుడు వాళ్ళందరూ కూడా రెచ్చిపోతారు, పారిపోరు. పవన్ మీద జగన్ చాలా తొక్కాలని చూశాడు, రివర్స్ అయిపోలే వాళ్ళందరూ, ఎక్కేలా వాళ్ళందరూ. అందుకే కదా ప్రభుత్వం దెబ్బతింది, తప్పుడు కేసులు అన్న ఫీలింగ్ అందుకే కదా జనంలోకి వెళ్ళింది. ఇప్పుడు తప్పుడు కేసులను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు కదా వీళ్ళు. అది ఇక్కడ జరుగుతున్నది. ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కార్యకర్తల మీద కేసులు, అరెస్టులు ఇదంతా ఒక ఎత్తు అయితే, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన టూర్లకు ఆంక్షలు కానీ, ఆయన ఎక్కడికైనా టూర్కి వెళ్తే దాని మీద కేసులు పెట్టడం, తర్వాత ఇవన్నీ కూడా ఇలాంటి ఈ స్థాయి నాయకుల్ని, పేరు నాని గారు లాంటి నాయకుల్ని ఈ తరహా మాటలు మాట్లాడించడానికి కారణం అవుతుంది. అది కూడా ఒక రకంగా ప్రభుత్వం చేస్తున్న తప్పు అని అనుకోవాలా? నేను ఎట్లా అనుకోవట్లేదు. పేరు నాని అంత ప్లాన్గా ఆ ఆస్పెక్ట్లో కాదు. మెయిన్ అతను జిల్లా ఇన్ఛార్జ్ ఏది ఇచ్చినట్టున్నారు కదా, జిల్లా అధ్యక్షుడు ఏది ఇచ్చినట్టున్నారు అతనికి, పేరు నాని కృష్ణా జిల్లాకి. ఎన్టీఆర్ జిల్లా సపరేటు, ఈ జిల్లాకి ఇతను. ఇంకోటి వీళ్ళ ముగ్గురు బాగా క్లోజు, పేరు నాని, కొడాలి నాని, వంశీ. వంశీ బయటకు వచ్చినప్పటి నుంచో రకంగా రగిలిపోతున్నాడు.